మనలో చాలా మంది సమ్మర్లో స్కిన్ ట్యాన్ అవ్వకుండా కాపాడుకుంటే చాలనుకుంటారు. కానీ సమ్మర్లో స్కిన్ కేర్ కంటే హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సమ్మర్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల బాడీ త్వరగా డీహైడ్రేట్ అయ్యి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి బాడీ డీహైడ్రేట్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సీజన్ లో అన్ని సీజన్లలో లాగా దాహం వేసినప్పుడు మాత్రమే కాకుండా మధ్య మధ్యలో వాటర్ తాగుతూ గొంతు తడుపుకుంటూ ఉండాలి. ఇంకా ఈ కాలంలో నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బూజా, తాటి ముంజలు వంటి వాటిని ఎక్కువగా తింటే ఒంట్లో వేడి తగ్గి బాడీ హైడ్రేట్ అవుతుంది. ఇక ఈ కాలంలో తరచూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే ఈ కాలంలో జీన్స్, బిగుతుగా ఉండే వస్త్రాలు కాకుండా కాస్త వదులుగా, మెత్తగా ఉండే లేదా లైట్ అండ్ వైట్ కలర్ లో ఉండే వస్త్రాలు ధరిస్తే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడంతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇక ఈ కాలంలో ఉదయం 10 గంటల తరువాత సూర్యుడు తన ఉగ్ర రూపాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలి. ఒకవేళ మీకు ఏవైనా బయటకు వెళ్లే పనులుంటే వాటిని సాయంత్రం చేసుకోవడం మంచిది. ఇంకా ఈ సమ్మర్లో ఎండలో తిరగడం కంటే మద్యపానం చేయడం వల్ల బాడీ బాగా డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి సమ్మర్లో దీనికి దూరంగా ఉండాలి. అలాగే సమ్మర్లో టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల వాటిలో ఉండే కెఫీన్ కారణంగా కూడా బాడీలో నీటి శాతం తగ్గుతుంది. కాబట్టి వీటిని తక్కువగా తాగడం మంచిది. ఇక ఈ సమ్మర్లో మీ యూరిన్ కలర్ ముదురు పసుపు రంగులో ఉంటే మీ బాడీ డీహైడ్రేట్ అయ్యిందని గుర్తించి బాగా వాటర్ తాగండి.